ప్రతి ఒక్కరూ యూట్యూబ్ వీడియోస్ని చూసి యూట్యూబ్ జర్నీ అయితే స్టార్ట్ చేస్తున్నారు. అయితే ఇంకా చాలా మంది యూట్యూబ్ జర్నీ స్టార్ట్ చేసిన తర్వాత వాళ్ళ ఛానల్కి సబ్స్క్రైబర్స్ పెరగకపోవడం వలన డీమోటివేట్ అయ్యి అక్కడే ఆగిపోతున్నారు. This is the future. సో ఈ వీడియోలో నేను ఈరోజు మీకు మనం ఫస్ట్గా 1000 సబ్స్క్రైబర్స్ని పెంచుకోవాలంటే ఏం చెయ్యాలి, ఎటువంటి టిప్స్ని మనం ఫాలో చేస్తే మనకు 1000 సబ్స్క్రైబర్స్ వస్తారు అనేది ఈ వీడియోలో నేను మీకు చెప్తాను. సో ఈ వీడియోలో నేను మీకు ఒక 5 టిప్స్ అయితే ఇస్తాను. దాన్ని మీరు ఫాలో అయినట్లయితే ఒక 1 మంత్లో మీకు 1000 సబ్స్క్రైబర్స్ పెరగడానికి అవకాశం అయితే ఉంటుంది. ముందుగా ఈ 5 టిప్స్ని ఎక్స్ప్లెయిన్ చేసే ముందు మీరు తెలుసుకోవాల్సిన విషయాలు. ఫస్ట్, డెడికేటెడ్గా ఛానల్ ఉండటం. డెడికేటెడ్ ఛానల్ ఏంటి అంటే మనం ఒక కేటగిరీ కంటెంట్ పైన స్టిక్ అయి ఉండటం. ఎగ్జాంపుల్ కోసం ఒక కుకింగ్ ఛానల్ ఉంది, అలాగే ఒక టెక్ ఛానల్ ఉంది అనుకుందాం. సో ఇందులో కుకింగ్ చేసే వాళ్ళు ఏంటంటే ఆడియన్స్ స్క్రోల్ చేసి ఒక కుకింగ్ వీడియో చూశారు. సో అందులో కుకింగ్ వీడియో నచ్చి ఒకసారి ఆ ఛానల్ ఓపెన్ చేస్తే అందులో అంత టెక్ కంటెంట్ ఉంది. సో వాళ్ళు ఏం చేస్తారంటే అటువంటి టైంలో సో ఇది కుకింగ్ ఛానల్ కాదేమో అనుకొని అక్కడి నుంచి వెళ్ళిపోవడానికి ఛాన్సెస్ అయితే ఉంటాయి. అండ్ సేమ్ ఇదే విధంగా మీరు గిన టెక్ కంటెంట్ లో వేరే ఇతర వీడియోస్ గిన చేసినట్లయితే సో ఇది ఈ ఛానల్ కాదేమో అనుకొని ఉండే వాళ్ళు కూడా కొంతమంది అన్సబ్స్క్రైబ్ చేసే ఛాన్సెస్ అయితే ఎక్కువ ఉంటాయి అన్నమాట. సో ఫస్ట్ గా ఛానల్ కరెక్ట్ గా ఉండటం. నేను ఇప్పుడు మీకు ఈ 5 టిప్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. జాగ్రత్తగా వీడియోని లాస్ట్ వరకు చూడండి. అలాగే ఇలాంటి వీడియోస్ మిస్ అవ్వకుండా ఉండాలనుకుంటే తప్పకుండా ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. టిప్ నెంబర్ 1, ట్రెండింగ్ వీడియోస్. మనం ముందు ఏ వీడియోని అప్లోడ్ చేసినా మనకు ముందుగా రావాల్సింది వ్యూస్. ఆ వ్యూస్ రావాలంటే మనం చేసే వీడియోస్ అవి ట్రెండింగ్ అయి ఉండాలి. సో మీకు ఇక్కడ డౌట్ వస్తూ ఉంటుంది, అసలు ఈ ట్రెండింగ్ వీడియోస్ ని ఎలా ఫైండ్ అవుట్ చేయాలి అని. నేను ఇక్కడ మీకు 2 ఎగ్జాంపుల్స్ ఇస్తాను. ఫస్ట్ వన్ గూగుల్, సెకండ్ వన్ కాపీకాట్. ఫస్ట్ వన్ గూగుల్ వచ్చేసరికి ఏంటంటే నార్మల్ గా మనం రొటీన్ గా చేసేదే గైస్. ఏంటంటే గూగుల్లోకి వెళ్ళి ఈ రోజు ఏవైనా ట్రెండింగ్ కి సంబంధించిన వీడియోస్ వచ్చాయా, లేదంటే ఆన్లైన్ లో ఏదైనా మొబైల్స్ కానీ గ్యాడ్జెట్స్ కానీ ఏమైనా రిలీజ్ అయ్యాయా అని తెలుసుకొని స్క్రిప్ట్ రాసుకుంటూ వాటిపైన వీడియోస్ చేయడం అన్నమాట. అండ్ ఒకవేళ మీకు ఇది కష్టంగా ఉంటే సెకండ్ స్టెప్ అయితే మీరు యూజ్ చేయొచ్చు, అదే కాపీకాట్. కాపీకాట్ అంటే వేరే వాళ్ళ ఛానల్స్ నుంచి వీడియోస్ డౌన్లోడ్ చేసుకొని మన ఛానల్లో అప్లోడ్ చేసుకోవడం అయితే కాదు. సో కాపీకాట్ ఏంటి అంటే వేరే వాళ్ళ ట్రెండింగ్ వీడియోస్ ఉంటాయి కదా, ఆ ట్రెండింగ్ వీడియోస్ ని అదే విధంగా మనం చేసి ఓన్ స్క్రిప్ట్ రాసుకొని కొంచెం డిఫరెన్స్ ఉండే విధంగా చేసుకొని మన ఛానల్లో అప్లోడ్ చేసుకోవడం అన్నమాట. సో దీని వల్ల ఏంది మనకు బెనిఫిట్ అంటే సేమ్ మనకు అదే వాళ్ళు ఏదైతే ట్రెండింగ్ వీడియోస్ చేశారో సో దానికి సంబంధించిన కంటెంట్ మన దగ్గర ఉంటుంది. అండ్ దాంట్లో చేంజెస్ చేసుకుంటే కాపీరైట్ స్ట్రైక్స్ అట్లాంటివి కూడా ఉండవు అన్నమాట. టిప్ నెంబర్ 2, ఆప్టిమైజేషన్. ఆప్టిమైజేషన్ లో నేను మీకు 4 పాయింట్స్ చెప్తాను, జాగ్రత్తగా వినండి. ఫస్ట్ వన్ టైటిల్, సెకండ్ వన్ డిస్క్రిప్షన్, థర్డ్ వన్ ట్యాగ్స్, ఫోర్త్ వన్ థంబ్నెయిల్. పాయింట్ 1 లో టైటిల్ అంటే మనం వీడియోస్ చేసిన తర్వాత ఆ వీడియోకి మనం ఒక కరెక్ట్ గా అర్థమయ్యే టైటిల్ ఇవ్వడం అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఎవరికైనా థంబ్నెయిల్ చేయడానికి రాలేదు, సో ఈజీగా వాళ్ళందరికీ అర్థమయ్యే విధంగా హౌ టు మేక్ అ ప్రొఫెషనల్ థంబ్నెయిల్. ఒకవేళ యూట్యూబ్ ఛానల్ ఎవరికైనా క్రియేట్ చేయడం రాలేదు, వాళ్ళందరి కోసం హౌ టు క్రియేట్ ఏ బెస్ట్ ఛానల్ 2024. సో ఈ విధంగా టైటిల్ అనేది ప్రతి ఒక్కరికి అర్థమయ్యే విధంగా మనం ఇవ్వాలి. పాయింట్ నెంబర్ 2, డిస్క్రిప్షన్. ఈ డిస్క్రిప్షన్ లో మనకు సంబంధించిన సోషల్ మీడియా లింక్స్ కానివ్వండి, లేదంటే ఫైల్స్ కి సంబంధించిన లింక్స్ కానివ్వండి, లేదంటే మనం యూజ్ చేసే గ్యాడ్జెట్స్ లింక్స్ కానివ్వండి, ఏవైనా ఇవ్వచ్చు. లేదంటే ఏదైనా మ్యాటర్ మీరు ఎక్స్ప్లెయిన్ చేయాలనుకుంటే ఆ డిస్క్రిప్షన్ లో మీరు మెన్షన్ చేయొచ్చు. సో ఈ విధంగా డిస్క్రిప్షన్ అనేది చాలా యూజ్ అవుతుంది. పాయింట్ నెంబర్ 3, ట్యాగ్స్ విషయానికి వస్తే మనం ఏ వీడియోని అప్లోడ్ చేసినా ఈ ట్యాగ్స్ రోల్ ఉంటుంది కదా, సో ఇది మనకు ప్రతి ఒక్క వీడియోలో కూడా చాలా అంటే చాలా ఇంపార్టెంట్ రోల్ అయితే ఇస్తుంది. ఎందుకు అంటే మనం చేసే వీడియోస్ ఉంటాయి కదా, సో వాటికి వ్యూస్ రావాలన్నా రాకపోవడానికి కారణం ఉన్నా సో ఈ ట్యాగ్సే అన్నమాట. మేజర్ గా మనం ఏవి ఇచ్చినా ఇవ్వకపోయినా కూడా దీంట్లో మనం ట్యాగ్స్ అనేవి కరెక్ట్ గా ఇవ్వాలి. సో అసలు ఈ ట్యాగ్స్ అనేది మనం ఎలా ఇవ్వాలి భయ్యా అంటే మీకు ఇక్కడ డౌట్ వచ్చి ఉంటుంది. సో గైస్ మనకు 2 సాఫ్ట్వేర్స్ అయితే ఉన్నాయి. సో ట్యాగ్స్ కోసం అయితే అలాగే టైటిల్స్ కోసం అయితే ఫస్ట్ వన్ VidQ అండ్ సెకండ్ వన్ TubeBuddy. నాకు తెలిసినంత వరకు ఈ 2 వచ్చేసరికి పెయిడ్ అన్నమాట. అంటే దీంట్లో మనం అమౌంట్ అయితే ఖర్చు చేయాలి, ఆ తర్వాత మనకు ఒక మంచి ట్యాగ్స్ అయితే వస్తాయి. సో ఇక్కడ మీకు ఇంకో డౌట్ వస్తుంటుంది, మరి ఫ్రీగా లేదా భయ్యా మనకు అమౌంట్ లేని వాళ్ళకంటే దానికి కూడా ఉంది గైస్. దీనిలో వచ్చేసరికి ర్యాపిడ్ ట్యాగ్స్ అన్నమాట. సో ఈ ర్యాపిడ్ ట్యాగ్స్ లో పర్వాలేదు, బట్ ప్రీమియం లో ఇచ్చినంత వర్క్ అయితే ఇవ్వదన్నమాట. బట్ మాక్సిమం మనకు వ్యూస్ మంచిగా వచ్చే విధంగా దీంట్లో మనకు ట్యాగ్స్ అయితే జనరేట్ అయితే చేసి ఇస్తుంది. మీరు కాబట్టి అది ఒకసారి చెక్ చేయండి. ర్యాపిడ్ ట్యాగ్స్ అనేది లింక్ కావాలి అనుకుంటే డిస్క్రిప్షన్ లో ఇచ్చాను, ఒకసారి దాన్ని చెక్ చేయండి.
పాయింట్ నెంబర్ 4 thumbnail. ఫ్రెండ్స్, మనం వీడియోని గానీ లేదంటే ఆడియోని గానీ ఎంత నీట్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తామో అంతే నీట్ గా మనం thumbnails ని అట్రాక్టివ్ గా చేయాలి. అప్పుడే మన ఛానల్లో వ్యూస్ రావడానికి ఛాన్సెస్ అయితే ఉంటాయి. ఒకవేళ మీకు thumbnails ఎలా చేయాలి అనేది రాకపోతే నేను ఆల్రెడీ thumbnail కి సంబంధించిన వీడియో అయితే చేశాను, డిస్క్రిప్షన్ లో లింక్ ఇస్తాను, ఒకసారి అది వీడియో చూడండి. దాంట్లో నేను 2 parts కి అయితే డివైడెడ్ చేసి thumbnail కి సంబంధించిన మొత్తం ఇన్ఫర్మేషన్ అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను. ఒకసారి వెళ్ళి చెక్ చేయండి. లేదు మాకు ఇది కూడా కష్టమే, లేదు మేము బయట నుంచి చేపించుకుంటాం thumbnail అంటే, ఫ్రెండ్స్ రీసెంట్ గా నేనైతే thumbnails అయితే చేయడం స్టార్ట్ చేశాను. అది కూడా బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రైజెస్ తో అయితే స్టార్ట్ చేశాను. ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ గా ఉంటే ఒకసారి ఇన్స్టాలో నాకు మెసేజ్ అయితే చేయండి. ఇన్స్టాకి సంబంధించిన లింక్ వచ్చేసరికి డిస్క్రిప్షన్ లో ఉంటుంది, దాంట్లో నుంచి నాకు మెసేజ్ చేయండి. thumbnail కి సంబంధించిన డీటెయిల్స్ వచ్చేసరికి నేను మీకు అక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. టిప్ నెంబర్ 3 రిక్వెస్టింగ్ ఫర్ సబ్స్క్రైబర్. ఇందులో మనం మన వీడియోస్ వ్యూవర్స్ కి సబ్స్క్రైబ్ చేయండి అని అడగాలి. వీడియో నచ్చిన వాళ్ళు ఆటోమేటిక్ గా మనం చెప్పకపోయినా కూడా వాళ్ళే సబ్స్క్రైబ్ అయితే చేస్తారు. కానీ తెలియని వాళ్ళు ఉంటారు, వాళ్ళకి మనం సబ్స్క్రైబ్ చేసుకోండి అని చెప్పాలి. అప్పుడే మన ఛానల్స్ కి సబ్స్క్రైబర్స్ అనేది ఇంక్రీజ్ అవ్వడానికి ఛాన్సెస్ అయితే ఉంటాయి. ఎగ్జాంపుల్ కోసం ఈ వీడియో చూడండి. నేను ఇప్పుడు మీకు ఈ 5 టిప్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. జాగ్రత్తగా వీడియోని లాస్ట్ వరకు చూడండి. అలాగే ఇలాంటి వీడియోస్ మిస్ అవ్వకుండా ఉండాలనుకుంటే తప్పకుండా ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. ఈ విధంగా మీరు కూడా మీ వీడియోస్ లో ఈ విధంగా ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోండి అని అడిగితే తెలియని వాళ్ళకి అక్కడ మీరు చెప్పినట్లు ఉంటుంది. ఒకవేళ వాళ్ళకి మీ కంటెంట్ కి నచ్చితే ఇంకా చూడాలి అనుకుంటే డెఫినెట్ గా మీ యొక్క ఛానల్ కి సబ్స్క్రైబర్స్ అనేది ఇంక్రీజ్ కూడా అవుతారు. టిప్ నెంబర్ 4 టైమింగ్స్. ప్రతి ఒక్కరు కూడా వీడియోస్ యూట్యూబ్ కోసం చేస్తారు. చాలా మంది ఏంటంటే టైమింగ్స్ అనేది మర్చిపోతూ ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ కోసం మీరు మార్నింగ్ వీడియో చేస్తే నెక్స్ట్ డే కి ఈవినింగ్ కి వీడియో అనేది పబ్లిష్ అయితే చేసేస్తూ ఉంటారు. ఇక్కడ చాలా మంది బిగినర్స్ వచ్చేసరికి చేసే మిస్టేక్ ఇదే గైస్. ఎందుకు అంటే ఒక వీడియోని మనం పర్టికులర్ గా అప్లోడ్ చేస్తున్నాము అంటే దానికి సంబంధించిన టైం అనేది మనం ఖచ్చితంగా తీసుకోవాలి. ఎందుకు అంటే చూడండి, మనం ఒక టైమింగ్ ని ఫాలో చేస్తే మనకు వచ్చే వ్యూవర్స్ కి అర్థం అవుతుందన్నమాట. సో ఈ కంటెంట్ వాళ్ళు ఈ టైమింగ్ కి వీడియోస్ అయితే రిలీజ్ చేస్తూ ఉంటారు అని వ్యూవర్స్ కి అర్థం అవుతుంది. సో దీని వల్ల ఏంటంటే మనం ఎప్పుడు వీడియోని అప్లోడ్ చేసినా ఆ టైమింగ్స్ కి వాళ్ళు వీడియో పైన క్లిక్ చేయడానికి ఛాన్సెస్ అయితే ఎక్కువ ఉంటాయి. సో మేజర్ గా టైమింగ్స్ అనేది పర్ఫెక్ట్ గా చూసుకోవాలి. షెడ్యూల్ వేసుకోండి. ఈ రోజు మీరు వీడియో చేశారు అండ్ ఒక 2 days తర్వాత మీరు ఒక టైమింగ్ పెట్టుకోండి. సో ఈ టైమింగ్ లో ఒక 1 week కి 3 videos అలా అయితే అప్లోడ్ చేస్తూ ఉండండి. సో ఇదే టైమింగ్ కింద మీరు ఫాలో అయితే వ్యూస్ కూడా డెఫినెట్ గా వస్తారు. టిప్ నెంబర్ 5 షేరింగ్ వీడియోస్ అండ్ ప్రమోషన్స్. మన అందరికీ తెలుసు, కొత్తగా ఛానల్స్ చేసిన వాళ్ళకి స్టార్టింగ్ లో వీడియోస్ కి వ్యూస్ రావు. ఎందుకు రావు అంటే సో ప్రతి ఒక్కరు దాంట్లో కొన్ని మిస్టేక్స్ అయితే మేజర్ గా చేసి ఉంటారు కాబట్టి వ్యూస్ అనేటివి రావు. బట్ కొంతమందికి వస్తాయి. వాళ్ళకి ఏంటంటే వీడియోస్ అనేటివి వైరల్ గా వెళ్ళిపోవడం వల్ల వచ్చేస్తాయి అన్నమాట. బట్ అలాంటి వాళ్ళకి కాపీ రైట్స్ కూడా ఫాస్ట్ గానే జనరేట్ అవుతాయి. సో ఇక్కడ ఏమవుతుందంటే కొత్తగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిన తర్వాత ఒక వీడియోని అప్లోడ్ చేసాము అంటే చాలా మంది ఇక్కడ ఏం చేస్తారంటే ఏవంటే అవి ట్యాగ్స్ ఇచ్చేస్తూ, డిస్క్రిప్షన్స్ ఇచ్చేస్తూ, thumbnails ఇచ్చేస్తూ అయితే ఉంటారు. ఇలా చేయకండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఒక వీడియోని పర్టికులర్ గా అప్లోడ్ చేస్తున్నారు అంటే దానికి సంబంధించిన ఒక కేటగిరీ లిస్ట్ అయితే మీ దగ్గర రెడీ అయితే ఉండాలన్నమాట. సో దాని తర్వాత మీరు అప్లోడ్ చేసిన తర్వాత ఈ యొక్క టిప్ ని మీరు ఫాలో చేయండి. ఏంటంటే ప్రమోషన్స్ అండ్ లేదా మీ వీడియోస్ ని షేర్ చేసుకోవడం అంటే మీకు సోషల్ ప్లాట్ఫామ్స్ ఉంటాయి. ఫేస్బుక్ ఉంటుంది, అలాగే వాట్సాప్ స్టేటస్లు ఉంటాయి అండ్ ఇన్స్టా స్టోరీస్ ఉంటాయి, ఇంకా స్నాప్ చాట్స్ ఉంటాయి. సో ఇట్లాంటివన్నిట్లో మీ యొక్క వీడియోకి సంబంధించిన లింక్ ఏదైతే ఉంటుందో ఇలా అందరికి షేర్ అయితే చేయండి. సో వాళ్ళకి చెప్పండి నేను ఇలా ఛానల్ ఓపెన్ చేశాను, సబ్స్క్రైబ్ చేయండి ఒకవేళ నచ్చితే అండ్ నా వీడియోని చూడండి అని చెప్పి. లేదు ఇది మీకు ఇబ్బందిగా ఉంది మీ వీడియోస్ ఇలా చెప్పుకోవడానికి అనుకుంటే మీరు ఏంటంటే ప్రమోషన్స్ అయితే సెలెక్ట్ చేసుకోవచ్చు. ఈ ప్రమోషన్స్ వచ్చేసరికి ఎలా అంటే మన వీడియోస్ ని బూస్ట్ చేస్తాయన్నమాట. సో యూట్యూబ్ వాళ్ళే మనకు కొత్త ఫ్యూచర్ అయితే తీసుకొచ్చారు. అంటే మన వీడియోస్ ని పబ్లిష్ చేయడం అన్నమాట. అంటే వాళ్ళకి యాడ్స్ రూపంలో మన వీడియోస్ అనేటివి ప్రతి ఒక్క క్రియేటర్స్ కి వెళ్తూ ఉంటాయి. ఒకవేళ వాళ్ళకి నచ్చితే ఖచ్చితంగా వాళ్ళు మీ వీడియోస్ ని చూస్తారు. ఇక్కడ చాలా మందికి డౌట్ రాకపోవచ్చు. ఏంటి డౌట్ అంటే మనం అప్లోడ్ చేసే వీడియోస్ కి ఎప్పుడైతే ప్రమోషన్స్ అయితే ఇస్తామో ఆ వీడియోకి ఒకవేళ మనకు 70,000 కానివ్వండి లేదంటే 1 lakh వ్యూస్ అయినా కానివ్వండి ఒకవేళ వస్తే దాంట్లో వచ్చిన వాచ్ టైం అనేది మనకు వాచ్ టైం లో కౌంట్ అవ్వదు అన్నమాట. సో ఇది మనకు ఇక్కడ డిసడ్వాంటేజ్ అయితే ఉంది. ఒకసారి మీరు చెక్ చేసుకొని ప్రమోషన్ అయితే ఇవ్వడం స్టార్ట్ చేయండి. వ్యూస్ రావడం గొప్ప కాదు, కానీ ఆ వ్యూస్ కి మనకు వాచ్ టైం రావడం అనేది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. సో మేజర్ గా మీరు షేర్ చేసుకోవడానికి ట్రై చేయండి. అట్లీస్ట్ చూసే వాళ్ళు ఒక 2 minutes వీడియో చూసినా కూడా అందులో నుంచి మీకు ఒక 1 minute వాచ్ టైం రావడానికి ఛాన్స్
ఛాన్స్ అయితే ఉంటుంది. మీకు 1,00,000 వ్యూస్ వచ్చినా కూడా అందులో నుంచి మీకు ఒక్క 1 పాయింట్ కూడా వాచ్ టైం అనేది రాదన్నమాట. సో అందుకే చేసేటప్పుడు ప్రమోషన్స్ అయినా షేరింగ్ వీడియోస్ అయినా కూడా ఒకసారి 1 to 2 టైమ్స్ అయితే చెక్ చేసుకొని తర్వాత మీ వీడియోస్ అనేటివి ప్రమోషన్స్ కి ఇవ్వాలా లేదంటే నార్మల్ గా వాట్సాప్ స్టేటస్ పెట్టుకోవాలనేది ఆలోచించి చేయండి. సో ఇదే గైస్ ఈ వీడియోలో నేను చెప్పిన టాపిక్ వచ్చేసరికి ఇదే అన్నమాట. ఐ హోప్ మీ అందరికి అర్థమైంది అనుకుంటున్నాను. ఒకవేళ అర్థమైతే తప్పకుండా వీడియోకి లైక్ చేయండి, అలాగే ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒకవేళ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. ప్రతి ఒక్కరికి రిప్లై ఇవ్వడానికి నేను ట్రై చేస్తాను. ఇంకో మంచి వీడియోతో మీ ముందర తొందరలోనే ఉంటాను. అంటిల్ దెన్ బై గైస్.